సత్యసాయి జిల్లా పెనుగొండలో శ్రీ సంక్షేమ శాఖ చేనేత బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఎన్డీఏ కూటమి శాఖ మంత్రి సవితమ్మ పెనుగొండలో ఈరోజు తెల్లవారుజామున ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు. మంత్రి సవితమ్మ తానే స్వయంగా 7,000 రూపాయల పెన్షన్ పెద్దన్నయ్య చంద్రబాబు నాయుడు ఇచ్చారని మంత్రి సవితమ్మ చెబుతూ అనంతరం మంత్రి సవితమ్మ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ గత ప్రభుత్వం వైఎస్ జగన్ మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి తానే స్వయంగా పెన్షన్ ఇవ్వలేడు అని తెలిపారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ఇంటికి వెళ్లి 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేశారు అని ఎన్డీఏ కూటమి మంత్రి సవితమ్మ మీడియా ద్వారా తెలియజేశారు. గతంలో ఏమైతే ఎన్డీఏ కూటమిలో మేనిఫెస్టోలో మేము చెప్పామో ప్రకటిస్తున్నాం. పెన్షన్ 7,000 ఇస్తానన్నారు, 3,000, 4,000 ఇది ప్రతి నెల వస్తుంది. మీకు ప్రతి నెల 7,000 తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరు పంపించారు పెన్షన్? చంద్రబాబు నాయుడు. అవునా? సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీ పెద్దన్నయ్య ఇంటి వద్ద ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా పండగ వాతావరణంలో ముద్దు నుంచి చూస్తున్నాం. పండగ చేసుకుంటున్నారు ప్రజలందరూ. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇంటి వద్దకే 4,000 పెన్షన్ ఇస్తామన్నాము. అంతేకాకుండా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలన్నాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలతో పాటు 3,000తో పాటు ఈ రోజు ఇంటి వద్దకే 4,000 అంటే మొత్తం 7,000 రూపాయల పెన్షన్ ఈ రోజు ప్రతి ఇంటి దగ్గర పెన్షన్లు ఇస్తున్నాం. అంత వర్షం కల్పిస్తున్నారు. బాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్నది ఇందుకు మేము ఆ జగన్మోహన్ రెడ్డి, ఆ 11 రెడ్డి ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్పారు, ఇంటి వద్దకు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వలేరు అన్నారు ఆ జగన్. మరి ఈ రోజు ఒక్కసారిగా 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారని ప్రజలందరూ ఆనందంగా కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారే పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు 35 రూపాయల నుంచి 200 నుంచి 1,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. 2,000ని 1,000 రూపాయలు 2,000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారే. అదే విధంగా 3,000 ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నేను 3,000 పెన్షన్ చేస్తానని చెప్పి ప్రజలతో మోసం చేసి ఓటేయించుకొని ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక అంచెలంచెలుగా 220 ఎన్నికల ముందు 3,000 రూపాయలు చేశారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఏదైతే మాట చెప్పిందో దాని ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు పడుతున్న కష్టాలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు, కరెంటు బిల్లులు పెంచడం తెలుసు, ఒక పక్క బస్సు ఛార్జీలు కావచ్చు, అన్ని ఛార్జీలు పెంచడం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ ప్రజల అవసరాలు తీర్చలేని మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల సంక్షేమం, ప్రజల కష్టం, యువత అవసరం ఏంటి అనేది తెలుసుకున్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని కష్టాలన్నా ఉండి ప్రజలు బాగుండాలని గొప్ప ఉద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయల పెన్షన్ కూడా పంపించారని కూడా తెలియజేస్తూ నిజంగా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని కూడా తెలియజేస్తారు.